ఖండన చేయ సిద్ధపడి ఉన్నాము. 3వ అధ్యాయము 16వ వచనం 15-16 మొదటి పేతురులో మనం చదివినప్పుడు ఏమంటే సిద్ధపాటు గురించి ఉంది. మన సిద్ధపాటు దేనికి అంటే క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పటానికి. ఏంటి క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ప్రతి ప్రశ్న అంటే శరీరానుసారముగా ఉండే యుద్ధము కాదు, కానీ ఆత్మీయమైనటువంటి ఒక యుద్ధము. ప్రతి ఆలోచన, క్రీస్తు జ్ఞానానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని రావటం. చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని వచ్చేటప్పుడు అవతలోడు కొట్టు అని చూస్తుంటాడా? చూస్తూ ఉండడు. సాతాను ఎవరైతే యాక్టివ్గా వాడి యుద్ధోపకరణాలను ఉపయోగించి వాడి సమూహంలోకి దూరి దాన్ని పడగొట్టి వస్తాడు. ఏంటి? బై గాస్పెల్ బై డెఫినేషన్ ఈజ్ అఫెన్సివ్. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత శక్తి కలిగినవి మన యుద్ధోపకరణాలు. దేవుని ఎదుట శత్రువు యొక్క ఆ స్థావరాన్ని పడద్రోసి రావడాన్ని గాస్పెల్ చెప్పటం అంటారు. సువార్త చెప్పటం అంటే నువ్వు ప్రభుని నమ్ముకుంటే పెండిళ్ళు అవుతాయని చెప్పడం కాదు. సువార్త చెప్పటం అంటే ఏంటంటే నువ్వు పాపివి అని చెప్పాలి. పాపివి అని చెప్పకుండా కళ్ళబుల్లి మాటలు చెప్పటము సువార్త అనరు. ఎందుకు అంటే నేను పాపిని అని తెలుసుకోనంత వరకు నాకు రక్షకుడు అవసరము అన్న జ్ఞానం నాకు రాదు. అందుకనే సువార్త అన్నది నిర్వచన రీత్యా అవతలి వాడికి నొప్పి కలిగిస్తుంది. సువార్త అన్నది నిర్వచన రీత్యా అవతలి వాడికి ఇబ్బంది కలిగిస్తుంది. సువార్త అన్నది నిర్వచన రీత్యా అవతలి వాడి విశ్వాసాన్ని కూలదోస్తుంది. కాబట్టి అవతలి వారిని నేను ఏ విధంగా మచ్చిక చేసుకోవాలి, అవతలి వాడిని నేను ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని ఆలోచించడం కంటే ప్రభువు చెప్పినటువంటి పద్ధతిని పాటించడం మంచిది. ప్రభువు చెప్పినటువంటి పద్ధతి ఏమిటి అంటే పాపిని పాపి అని పిలువమన్నాడు. పిలువు, తప్పులేదు. నిన్ను కూడా కలుపుకో, నేను పాపినే, నువ్వు ఒక్కడివే అని చెప్తే వాడు ఇంటర్నేషనల్ స్పీకర్. అలాంటిది వద్దు మనకు. ఇంటర్నేషనల్ ఇదే తేడా. మా క్రైస్తవులకు ఇంటర్నేషనల్ స్పీకర్లకు తేడా ఏంటంటే క్రైస్తవులు 10 మంది దొంగలు కూర్చున్నారే, నువ్వు దొంగ నేను దొంగ మనమందరం దొంగనే, ప్రభు మనల్ని కాపాడరా అనుకుంటే క్రైస్తవులు. ఒకళ్ళు లేచి నిలబడి మైక్ పట్టుకుని మీరంతా దొంగలరా అంటే ఇంటర్నేషనల్ స్పీకర్. అలాంటిది వద్దు మనకు. మనందరము మన బతికిదే. దిస్ ఈజ్ హూ వి ఆర్. మనం ఏంటంటే మనకు రక్షకుడు అవసరం, మనం పాపులం. ఆ విషయం అవతల వాడికి చెప్పమనే ప్రభు పంపించాడు మనల్ని. అదొకటే కాదు, ఇంకా చాలా ఉంది. మనం పాపులం,